చూడండి ఇలా మగ్గుతుంది కదా. ఇందాక హాఫ్ గ్లాస్ వేసాను వాటరు, మళ్ళీ కొంచెం వేసానండి. మనం కర్రీని బట్టి వేసుకోవచ్చు, క్వాంటిటీ బట్టి. నేనైతే ఒక టీ గ్లాస్ వేసాను అనమాట. మనము కూరని పట్టి వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కూర అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా వాటరు. ఇదైతే హాఫ్ కేజీ వంకాయలండి. ఇట్లా చూసారు కదా. 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసాను. మామూలుగా ఆనియన్, టమోటా వేసుకున్నాము అంతే అండి. సింపుల్ ఈ కర్రీ. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక చేసిన పౌడరు వేసేస్తున్నాము. ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా మనము మసాలా పౌడరు, అది 1 స్పూన్ వేస్తున్నానండి. కొంచెం కూడా వేస్తాను, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. అది కూడా కరెక్ట్ కొలత ఏం లేదండి. మామూలుగా 1 స్పూన్ అయితే వేసుకుంటాము. తర్వాత అది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి గుమ్మలాడుతూ బాగుంటుంది అనమాట. కర్రీ చాలా బాగుంటుందండి. సింపుల్ కర్రీ ఇది. మీరు ఇలాగే చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. చూడండి ఇప్పుడు పుదీనా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేయచ్చు. నేనైతే ఈరోజు పుదీనా వేస్తున్నానండి. అదైనా ఇదైనా వేసుకోవచ్చు అనమాట. పుదీనా అయినా కొత్తిమీర అయినా, కానీ ఈరోజు పుదీనా వేస్తాను నేను. టేస్ట్ బాగుంటుంది ఈ వంకాయ కర్రీలో, అందుకని వేస్తాను అనమాట. కొంచెం 2 మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూడండి గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ చేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగుందో. ఇది తొందరగా అయిపోతుందండి మనకి ఈ కర్రీ. వంకాయ కర్రీ చాలా బాగుంటుంది, చేసుకోండి. సింపుల్ కర్రీ 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట మనకు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది చపాతీలో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. వంకాయ చాలా వెరైటీలు చేసుకుంటాం కదా వంకాయతో, ఇది ఒక వెరైటీ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.